వైకాపా ప్రభుత్వం చేసిన రివర్స్ టెండరింగ్తో పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం వాటిల్లిందని భాజపా అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. సీఎం చంద్రబాబు పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయడం వల్ల వాస్తవాలు బహిర్గతం అయ్యాయన్నారు. 2019 ముందు 70% పనులు పూర్తయ్యాయని, కానీ జగన్ పాలనలో 10% పనులు కూడా పూర్తి కాలేదన్నారు. వేసినప్పుడే మేము చెప్పాం, ఇది ఆర్థిక వ్యయ ప్రయాసంతో భారంతో ఈ యొక్క ఇబ్బందికరంగా పరిగణిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయము. వీరు ప్రాజెక్టు కాస్ట్ తగ్గుతుందన్నారు, ఇది అబద్ధం అని చెప్పిన మాట ఇవాళ అక్షర సత్యమై ఇవాళ వ్యయం పెరుగుదల. అలాగే సమయం అసాధారణంగా ఏదైతే 2023 నాటికి పూర్తి కావాల్సినటువంటి ప్రాజెక్టు ఇంకొక 4 సంవత్సరాలు, అది కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ప్రణాళికాబద్ధంగా అంతర్జాతీయ సంస్థలు వీళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని మొత్తాన్ని కూడా పూరించాలని అంతర్జాతీయ సంస్థల సహాయ సహకారం తీసుకుంటే కానీ పూర్తి కాని పరిస్థితిని ముఖ్యమంత్రి గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలియజేసేటటువంటి పరిస్థితి. ఇవాళ ప్రజలకి త్రాగునీరు, రైతులకి సాగునీరు, అలాగే ఫ్యాక్టరీలకి సంబంధించి అవసరమైన పారిశ్రామిక నీటి వసతులను అందించడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజీ పడినందున, అదేవిధంగా చివరులుగా రాష్ట్రంలో ప్రజలంతా మరియు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అవసరాలు అవకాశాలన్నీ మొత్తాన్ని కూడా ఈ ప్రజలందరూ కూడా కోల్పోవడం జరిగింది. అవకాశాలన్నింటినీ కోల్పోవడం జరిగింది. ప్రజలకి రావాల్సినటువంటి ఆదాయం పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం ద్వారా సృష్టించవలసినటువంటి సంపద కోల్పోవడం జరిగింది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించి వాళ్ళకి జీడిపిలో కాంట్రిబ్యూట్ కావాల్సింది నష్టం జరిగింది. రాష్ట్రానికి కేంద్రానికి రెవెన్యూ వచ్చేది కూడా నష్టం జరిగింది. ఇది కేవలం వ్యవసాయానికి, నీటిపారుదల, పారిశ్రామికంగా ఇది దేశ ఆర్థిక ప్రగతికి మూలమైనటువంటి అంశాలన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇదే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, ఏ విధంగా ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసినందువల్ల, కొన్ని కార్యక్రమాలు చేయనందువల్ల ఆలస్యమై వ్యయభారం అయిందో అవి కూడా ప్రజలకి తెలియాల్సినటువంటి అవసరం. చాలా విషయాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉటంకిస్తూ చెప్పారు. వారు చెప్పిన దానిలో స్పష్టంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి కావటం, సకాలంలో పూర్తి కాకపోవటం వల్ల 45,000 కోట్ల రూపాయల వరకు రైతాంగానికి నష్టం జరిగింది. అలాగే ఒక 23,000 కోట్ల రూపాయల వరకు ప్రాజెక్టు వ్యయభారం పెరుగుతుంది, 68,000 కోట్ల వరకు అని వారు చెప్పారు.